తెలియజేస్తున్నాము. వారందరికీ కూడా కళాశాల పక్షాన స్వాగతం. ఆఫ్ ద డయాస్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఒకరికి కూడా పేరు పేరున మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాము. మరి ఈ 2000 ఈ వార్షిక నివేదికలో ముఖ్యంగా మనము కాలేజీ యొక్క దీంట్లో ముందుగా వార్షిక నివేదిక విషయానికి వస్తే మన ముందుగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మోస్ట్ ఆఫ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. 22 మెడల్స్, దాదాపుగా 6 సార్లు నేషనల్ లో పార్టిసిపేషన్ అయిండు. బ్లాక్ బెల్ట్ తీసేసుకొని కరాటే మాస్టర్ గా మా శిష్యుడు గురువుగా ఎదిగినట్టు గరపల్లికి సంబంధించినటువంటి అమ్మాయి, తన కోసము మన కళాశాల చిన్నగా ఆడిటోరియం కూడా ఏర్పాటు చేసి టేబుల్ టెన్నిస్ కావాలని జరిగింది. ఎల్లుండి జరగబోయేటువంటి హైదరాబాద్ లో కార్యక్రమంలో వీళ్ళు అందరికీ శిరస్సు. మరి నేను ఈ కాలేజీ పూర్వ విద్యార్థిని కాబట్టి నాకు కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి బాధ్యత తీసుకొని అన్ని రకాలుగా సాయం చేయడానికి 100% నేను ముందుంటా అని చెప్పి తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మధ్యాహ్న భోజన పథకం ఇంటర్ విద్యార్థులకు కల్పిస్తే బాగుంటుందనే విషయాన్ని తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే ఇవాళ జూనియర్ కాలేజీలో చదువుకునేటువంటి ప్రభుత్వ కళాశాల చదువుకునేటోళ్ళు చాలామంది పేద పిల్లలు ఉంటారు. మరి ఇవాళ ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇవాళ మనం ఏదైతే మీరు చదువుకుంటా ఉన్నారో, మీరు ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్లు ఎవరైనా తక్కువ కాదు. ప్రైవేట్ కాలేజీల కన్నా గొప్ప లెక్చరర్లు ఇవాళ మన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చదువుకునే దానికంటే ఎక్కువ చదవలే, వీళ్ళకున్నంత మెరిట్ వాళ్ళకి లేదు, వీళ్ళు చెప్పేంత విద్యా బోధన వాళ్ళు చేయలేరు. కాబట్టి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ మన ఇదే కాలేజీలో హై స్కూల్ చదువుకొని మరి పెద్ద పెద్ద అధికారులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి నేను ఇదే కాలేజీలో చదువుకొని 2 సార్లు ఎమ్మెల్యే అయినా. నేను ఎందుకు చెప్తా ఉన్న ఈ విషయం అంటే, సుల్తానాబాద్ జూనియర్ కళాశాల నాకన్నా ముందు బిరుదురాయమల్ గారు ఎమ్మెల్యే ఇక్కడ ఇదే జూనియర్ కళాశాల చదువుకున్న బిరుదురాయమల్ గారు కూడా నాకన్నా ముందు ఎమ్మెల్యే అండి ఈ ప్రాంతం నుంచి. అంటే ఈ కాలేజీకి ఒక చరిత్ర ఉంది. మనం దాన్ని ఎవరం కూడా తక్కువ చేసి చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కాలేజీకి ఒక గొప్ప చరిత్ర ఉంది. మరి ఆ చరిత్రను మీరు ఇంకా తిరగరావాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది, ఇక్కడ విద్యార్థులపైన. ఇలా రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు అంటే యువత పెడదోవిన పోతూ ఉన్నారు. ఇది సమాజానికి మంచిది కాదు. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో భారతదేశానికి ఉన్నంత యువత ఈ ప్రపంచంలో ఏ దేశానికి లేదు. అన్ని రంగాలలో నడిపించాల్సిన బాధ్యత ఇవాళ యువకులైనటువంటి మీ అందరిపైన ఉంది. అటువంటి మీరు సరి అయినటువంటి మార్గంలో నడిచి మంచివి అమ్మా నాన్న ఏదైతే మీరు కష్టపడి మిమ్మల్ని ఇక్కడి దాకా పంపించి మీకు మంచి చదువు చెప్పాలి, నా కొడుకు నా బిడ్డ మంచి ప్రయోజకులుగా కావాలని చెప్పి ఏదైతే కలలు అంటా ఉన్నారో ఆ కళలను నిజం చేయాలంటే మీరంతా కూడా 100% కష్టపడి చదువుకుంటే ఇవాళ మన గ్రామానికి మంచి జరుగుద్ది, మన ప్రాంతానికి మంచి జరుగుద్ది, ఈ రాష్ట్రానికి మంచి జరుగుద్ది, ఈ దేశానికి మంచి జరుగుద్ది. తోడుగా అంటే మధ్యాహ్న భోజనం అందించడం వల్ల కళాశాల విద్యార్థుల్లో హాజరు శాతం పెరిగింది. మరియు ఉదయం అదనంగా 1 గంట ముందుగా కళాశాలకు వచ్చారు విద్యార్థులు. సాయంకాలం మామూలుగా 4 గంటల వరకు తరగతులు నిర్వహించబడతాయి, కానీ 5 గంటల వరకు తరగతులు నిర్వహించి ఈ ఫలితాలను మేము సాధించడం జరిగింది. కాబట్టి ఈ ఫలితాల యొక్క క్రెడిట్ పూర్తిగా గౌరవ ఎమ్మెల్యే గారికి దక్కుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.